నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా లట్టుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో అమెరికా నుండి వచ్చిన కమతం నందిని రెడ్డి అనే మహిళ నామినేషన్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. లట్టుపల్లి జనరల్ రిజర్వేషన్ స్థానం కావడంతో దానిని దక్కించుకోవడానికి అన్ని పార్టీల అభ్యర్థుల నుండి గట్టి పోటీ నెలకొంది. ఈ స్థానానికి పోటీ పడుతున్న కమతం నందిని రెడ్డి 3 పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే సడలింపు నిబంధన కారణంగా సర్పంచ్ పదవిపై ఆసక్తి చూపారు. చాలా ఏళ్ల తర్వాత జనరల్ మహిళకు ఈ స్థానం రిజర్వ్ కావడం తనకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్గా గెలిస్తే గ్రామ రూపురేఖల్ని పూర్తిగా మారుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న నందిని రెడ్డితో మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం పీక్ స్టేజ్కి చేరుకుంది. అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేశారు. మొత్తం ప్రచారంలో మునిగి తేలుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు గ్రామానికి మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అమెరికా నుంచి ఒక మహిళ రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి సంబంధించిన నందితారెడ్డి ఊర్లో ఉన్న ప్రజెంట్గా ఆమె ఇంటికి వెళ్దాం. ఆమె ఎలాంటి అభివృద్ధి చేస్తే సర్పంచ్ గెలిస్తే అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందిని రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను మహాన్యూస్ నుంచి వచ్చాను. ఓకే అండి. మహబూబ్ నగర్ నుంచి. సడన్ గా అమెరికా నుంచి ఉటావుటిని వచ్చేసారంట. ఏంటి అసలు సర్పంచ్ ఎలక్షన్స్ హడావిడి మీకు అంటే సర్పంచ్ కావాలన్న ఆకాంక్ష ఉందా? ఏంటి పరిస్థితి ఏంటి? అవునండి, అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ జనరల్ మహిళకి కేటాయించింది. అందులోనూ 3 పిల్లల నిబంధన ఎత్తివేసింది కాబట్టి ఇంకా మేము ఉటావుటిగా వచ్చి గ్రామానికి వచ్చి నామినేషన్ వేయడం జరిగిందండి. అంటే మీరు అనుకున్నారంటే మీకు ఈ జనరల్ మహిళ వస్తుందని అనుకున్నారా? ఏంటి పరిస్థితి? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి, వస్తుందని అనుకోలేదు. కాకపోతే జనరల్ రావచ్చేమో అనుకున్నాం కానీ మహిళ వస్తుంది అనుకోలేదు. వచ్చినందువల్ల నేను కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉండింటి. మా పాప బాబు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలిసినంబడే ఉటావుటిగా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎట్లా మద్దతు ఎలా ఉంది? గ్రామ ప్రజల నుంచి మద్దతు ఎలా వస్తుంది? నామినేషన్ కూడా దాఖలు చేశారు కదా? చేశాము, మంచిగానే ఉంది. ఊర్లో కూడా కొంచెం అందరినీ తెలుసుకున్నాను. అందరూ బాగానే సహకరిస్తున్నారు. ఇంకా మీరు ఉంటే మీకు ప్రోత్సహిస్తాము, మీతో పాటు మేము మీ వెంటే ఉండి మీకు మాకున్న సమస్యలన్నీ చెప్పి మీ ద్వారా తీర్చుకుంటాము అని చెప్పేసి మాకు కూడా మద్దతు ఇస్తున్నారు ప్రజలు. అందుకని ఇంకా వాళ్ళ కోసం మేము కూడా సేవ చేయాలని నిర్ణయించుకొని కొంచెం వాళ్ళ పరిస్థితులన్నీ తెలుసుకుంటున్నాను. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబం నేపథ్యం అంటే ఇంకా అగ్రికల్చరల్. పిల్లలు ఎంతమంది? మాకు 3 పిల్లలు. ఓకే, వాళ్ళందరూ కూడా అమెరికాలో స్థిరపడ్డారా? అమెరికాలో పాపు బాబు అక్కడే ఉంటారు. ఓకే, ఒక అమ్మాయి డాక్టరు, ఇంకా వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్స్. ఓకే, అందరూ అమెరికాలోనే ఉంటారు? 2 అమెరికాలో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు. ఓకే, అంటే సర్పంచ్ పదవి కావాలని ఎప్పుడు అనిపించింది మీకు? జనరల్గా అంటే మీరు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ రిజర్వేషన్ ఫైనల్ అయిపోయింది. సో మీరు అంటే మీ వెనకాల ఎవరైనా ప్రోత్సహించారా, లేకపోతే మీకు గ్రామానికి సేవ చేయాలనే సంకల్పం ఉండేనా? ఉందండి, ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోయారు. ఎట్లాగో మేమిద్దరం ఇక్కడే ఉంటాం కదా, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంటాం కాబట్టి ఎట్లాగో ఊరికి ఉన్న సమస్యలన్నీ చూస్తున్నాను. ఇవన్నీ తీర్చాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి, ఈ సమస్యలన్నీ తీర్చుదామనే ఉద్దేశం ఉన్నది మాకు అప్పటి నుంచి. ఓకే, అందుకనే ఇంకా అక్కడ ఉండడం కన్నా ఇక్కడ ఊర్లో ఉండడమే మంచిది, వీళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చానండి. ఒక మహిళగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. సో ప్రజెంట్గా అంటే మీరు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకా ఈ దేశ అభివృద్ధి కోసం అన్ని రంగాల్లోకి మా గ్రామం కూడా ఉండాలి, అభివృద్ధి చేయాలన్నదే మా ఆశ. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ప్రజెంట్? రోడ్ల సమస్యలు, సీసీ రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొంచెం తెలుసుకున్నా కూడా నేను వెళ్ళి ఇవన్నీ తీర్చాలనుకున్నా. అలాగే పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ లేని వాళ్ళకు ఇప్పించాలని అనుకున్నా. ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక విడత వచ్చింది, ఇంకా మిగతావి 2-3 కూడా రావచ్చు. అది గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు ఇల్లు ఉండాలి అనే ఆశయం నాది. అది ఇప్పించగలనని నమ్మకము.
అంటే మౌలిక వసతులు కావచ్చు, వేటిని మీ సమస్యలు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లమ్స్ చాలా గ్రామాలలో ఉంటుంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్ల పరిస్థితి కావచ్చు, లేదా పెన్షన్ల రాకపోవడం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు గవర్నమెంట్ స్కీమ్స్ అందక ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటివి ఏమైనా గుర్తించారా మీరేమన్నా? గుర్తించామండి, అన్ని ఉన్నవి. అన్ని సమస్యలు తెలుసుకున్నా, అవన్నీ సమస్యలన్నీ తీర్చాలన్నదే నా ఆశయము. అలాగే ఇంకా మా తరఫు నుంచి కూడా ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి ఫ్రీగా అందరికీ చేయాలన్నదే మా ఆశ అండి. మీతో పాటు చాలా మంది కూడా నామినేషన్ వేశారు. లట్టుపల్లి గ్రామానికి సర్పంచ్ కావాలనే కాన్సెప్ట్తో వారు కూడా నామినేషన్ వేసిన సిచ్యువేషన్. సో ఈ పరిస్థితిలో ఇంతమంది నామినేషన్ వేసిన నేపథ్యంలో మీరు సర్పంచ్గా గెలుస్తారనుకోవచ్చు? అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇక మా జనరల్ మహిళలో చాలా రోజులు అయ్యింది, ఇప్పటి వరకు అయితే కొంచెం లేరు. ఇంకా అందరి సహకారం అయితే మా పైన ఉంది, వీళ్ళు మంచిగా చెయ్యగలరు అని ప్రజలంతా మమ్మల్ని నమ్ముతున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందడిగేశాను. జనరల్గా మీ గ్రామంలో ఒక అపోహ ఉంటుంది, అంటే నందిని రెడ్డి గారు ఎలక్షన్ టైంలో వచ్చారు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారేమో, కొన్ని సందర్భాల్లో లాంగ్ పీరియడ్ ఉంటుందేమో ఒకవేళ ఆమె గెలిస్తే అని వారి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మీరేం చెప్తారు? వెళ్ళనండి, నేను ప్రజల కోసమే అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది, నేను వాళ్ళ కోసం సేవ చేయాలని. అలాంటప్పుడు నేను ఎట్లా వెళ్తాను? వెళ్ళలేను. వాళ్ళకు కూడా తెలుసు మా కోసమే వచ్చింది, మా కోసమే వర్క్ చేస్తుంది అనేది. ఆ నమ్మకంతోనే ఉన్నారు వాళ్ళు కూడా. నేను కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయను, ఇక్కడే ఉంటాను, వాళ్ళకి సేవ చేస్తాను. మీకు బ్యాక్ సపోర్ట్ గా జనరల్ గా ఎంత మంది వస్తున్నారు? అంటే జనరల్ గా మీతో పాటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా కనిపిస్తుంది? మంచిగానే కనిపిస్తుందండి, వాళ్ళ సహకారం బాగానే ఉంది. అందరూ కూడా మాతో పాటు మంచిగానే వస్తున్నారు. నందిని రెడ్డి గారు ఫైనల్ ఒక మాట చెప్పండి. లట్టుపల్లి గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఎందుకంటే ఎన్నో గ్రామాలు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే లట్టుపల్లి గ్రామాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆల్ ది బెస్ట్ నందిని రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు కూడా లట్టుపల్లి గ్రామానికి సర్పంచ్గా గెలవాలనేది ఆకాంక్షిస్తున్నాం. మరి చూడాలి, మిగతా వారు కూడా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా లట్టుపల్లి గ్రామ అభివృద్ధి ముందుకు సాగాలని మహానిస్ కోరుకుంటుంది. చూస్తున్నాం ఇప్పటి వరకు నందిని రెడ్డితో ఇంటర్వ్యూ. మనం పూర్తిస్థాయిలో మాత్రం గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, చాలా ఏళ్ల తర్వాత మాకు మహిళకు అవకాశం కల్పించారు కాబట్టి నేరుగా అమెరికా నుంచి నేను రావడం జరిగింది. 5 ఏళ్ల పాటు కూడా గ్రామ సేవకు తోడ్పడి ఉంటాను. ఖచ్చితంగా ఇక్కడున్న అభివృద్ధి పనులు కావచ్చు, ఇక్కడ పెండింగ్లో పనులు కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తాను. అలాగే స్థానిక ఎమ్మెల్యే నాగర్ కర్నూలు కూచకుల రాజేశ్వర్ రెడ్డి సహకారంతో ఈ లట్టుపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నారు. లట్టుపల్లి గ్రామాన్ని మరింత ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి నందిని రెడ్డి స్పష్టం చేస్తున్న సిచ్యువేషన్. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, లట్టుపల్లి నుంచి. విజయవాడలో